ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారుతోంది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే మద్యం అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. చల్లని బీరుతో గొంతు తడుపుకుని సేద తీరుతున్నారు యువకులు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా మండుతోన్న ఎండల కారణంగా ప్రజలు చల్లని పానీయాలతో సేద తీరుతుంటే మందుబాబులు మాత్రం బీర్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిని మించిపోయాయి. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో బీరు అమ్మకాలు 31.44% పెరిగాయి. గతేడాది ఏప్రిల్లో 22.73 లక్షల కేసులు అమ్ముడవగా ఈ ఏడాది అదే నెలలో 29.88 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ఏప్రిల్లో జరిగిన అమ్మకాలతో పోల్చి చూస్తే మే నెలలో అమ్మకాలు రికార్డులను బద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. మే 2025లో తొలి 22 రోజుల్లో 16.42 లక్షల కేసులు అమ్ముడవగా ఈ ఏడాది మేలో ఏకంగా 22.21 లక్షల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. సరాసరిగా చూస్తే గతేడాది అమ్మకాల కంటే 35.27% వృద్ధి చూపిస్తోంది. తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు, వేసవి సీజన్ ప్రభావంతో బీర్కు డిమాండ్ పెరిగిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలో వైన్ షాపులు, బార్ల వద్ద వినియోగదారుల రద్దీ కూడా పెరిగినట్లుగా కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్, ఐఎంఎల్ విక్రయాలు 6.11% పెరిగాయి. అయితే ధరల మార్పులు, ఇతర ఆదాయ వనరుల తగ్గుదల కారణంగా మొత్తం రెవెన్యూ పెరుగుదల మాత్రం కేవలం 0.68% మాత్రమే నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు గణాంకాలను పరిశీలిస్తే భారతీయ తయారీ ఐఎంఎల్ మద్యం కేసులు 362 లక్షల నుంచి 414 లక్షలకు పెరిగి 14.59% అదనపు అమ్మకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇటు బీర్ల విక్రయాలు 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి 7.29% పెరిగిందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మొత్తం సేల్స్ విలువ 29,440 కోట్ల రూపాయల నుంచి 31,237 కోట్లకు పెరిగి 6.11% పెరిగిందని, సేల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ 24,734 కోట్ల నుంచి 25,727 కోట్లకు పెరిగి 4.01% పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగటం వల్ల ఆదాయం అనుకున్నంతగా పెరగలేదని, విక్రయాలలో 99 రూపాయల ధర ఉన్న 180 మిల్లీలీటర్ బాటిళ్ల వాటా పెరగటం వల్ల సుమారు 442 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందని చెబుతోంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ద్వారా ఏపీలో అన్ని సమయాల్లోనూ మద్యం దొరుకుతోంది. మంచినీరు దొరకదేమో కానీ మందు మాత్రం ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. వీధికో బెల్ట్ షాప్ను ఏర్పాటు చేశారు కూటమి నేతలు. పండుగలు, ఇతర సమయాల్లో మరింతగా మద్యం అమ్మకాలు సాగించారు. దాని ఫలితంగా ఇప్పుడు మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క ప్రభుత్వం మందుబాబుల కోసం మద్యాన్ని ఏరులై పారించిందని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.